గత కొన్ని నెలలుగా తెలంగాణలో కేబినెట్ విస్తరణపై హాట్ గా చర్చ జరుగుతోంది. ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనే దానిపై నేతలంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు దాటిన నేపథ్యంలో త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతోందనే లీకులు గట్టిగా వినిపించాయి. అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కేబినెట్ లో భారీ మార్పులకు సిద్ధమైన హైకమాండ్ ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గింది? ఢిల్లీ నుండి వచ్చిన సంకేతాలేంటి? మీనాక్షి నటరాజన్ ఎపిసోడ్ తరువాత మారిన రాజకీయ సమీకరణాలేంటి? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెయిట్ అండ్ వాచ్ వ్యూహాన్ని ఎంచుకున్నారు? తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్గా మారిన మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అంశంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం పలుమార్లు సమీక్షలు నిర్వహించినప్పటికీ రాష్ట్రంలో కొనసాగుతున్న అంతర్గత వర్గపోరు, రాజకీయ సమీకరణాలు కేబినెట్ విస్తరణకు అడ్డంకిగా మారినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు చేయడం కంటే యథాతథ స్థితిని కొనసాగించడం ఉత్తమమనే అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో పైకి అంతా సవ్యంగానే కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం వర్గపోరు తీవ్రస్థాయిలో కొనసాగుతోందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు పార్టీ అంతర్గత పరిస్థితిని బహిర్గతం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐసీసీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్కు సంబంధించిన అంశంలో తెలంగాణ నేతల వైఖరిపై పార్టీ అధిష్టానంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు ప్రచారం సాగుతోంది. పార్టీకి అత్యంత కీలక నేతగా భావించే ఆమె విషయంలో రాష్ట్ర నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగానే రీసౌండ్ ఇస్తోంది. ఈ పరిణామాలు అధిష్టానాన్ని ఆలోచనలో పడేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొదట్లో తెలంగాణ కేబినెట్లో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను తప్పించి సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కొత్త వారికి అవకాశం కల్పించాలని ఆలోచించింది అధిష్టానం. అదే సమయంలో చాలా కాలంగా పదవుల కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నేతలను సంతృప్తిపరిచేందుకు కార్పొరేషన్లు, నామినేటెడ్ పోస్టులు కూడా ఒకే విడతలో భర్తీ చేయాలనే ప్రణాళిక రూపొందించినట్లు చెబుతున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రణాళికను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితుల్లో కేబినెట్లో మార్పులు చేస్తే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని హైకమాండ్ అంచనా వేస్తుందని సమాచారం. ఒకరికి అవకాశం ఇస్తే మరో వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం ఎలాంటి సాహసోపేత నిర్ణయాలకు వెళ్లకుండా పరిస్థితిని గమనిస్తూ ముందుకు సాగాలనే వ్యూహాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రభుత్వ పరిపాలనను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను నిర్వహిస్తూనే మరోవైపు పార్టీలోని అంతర్గత విభేదాలను కూడా సమన్వయం చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేబినెట్ విస్తరణ చేపడితే మంత్రి పదవుల కోసం ఆశావాహుల జాబితా చాలా పెద్దదిగా ఉంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు సీనియర్ నేతలు, ఇటీవల పార్టీలో చేరిన నేతలు కూడా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా మరో వర్గం అసంతృప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం నిర్ణయాన్ని వాయిదా వేయడమే రాజకీయంగా సరైన మార్గమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో భారీ స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఒకవేళ ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయాల్సిన అవసరం వచ్చినా అది కేవలం పరిమిత స్థాయిలో మాత్రమే జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న మంత్రులను తొలగించడం లేదా శాఖల మార్పులు చేయడం వంటి నిర్ణయాలను హైకమాండ్ ప్రస్తుతానికి పరిశీలించే అవకాశం తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో నెలకొన్న విభేదాలను ముందుగా చల్లార్చడంపైనే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాబోయే రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత సమీకరణాలు ఇవి పూర్తయిన తర్వాతే కేబినెట్ విస్తరణపై మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు పార్టీలో క్రమశిక్షణను కొనసాగిస్తూ అసంతృప్తి నేతలను సమన్వయం చేసే దిశగా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది.
అంతర్గత వర్గపోరు పూర్తిగా చల్లారే వరకు, రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారే వరకు కేబినెట్ విస్తరణ అంశాన్ని వాయిదా వేయడమే కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి అనుసరించే వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణకు ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. వర్గపోరు చల్లారే వరకు, అసమ్మతి స్వరాలు తగ్గే వరకు హైకమాండ్ కూడా రిస్క్ తీసుకునే మూడ్లో లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టేనా, లేక రాజకీయ సమీకరణాలు మారితే ఒక్కసారిగా సీన్ మారిపోతుందా అన్నది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.